సంక్రాంతి పరిలో మెగాస్టార్ చిరంజీవి తన సత్తాను మరోసారి చాటారు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా థియేటర్స్ కు పండుగ వాతావరణం తీసుకొచ్చింది. సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ చెప్తున్నారు. ప్రసాద్ ఐమాక్స్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. అభిమానులకి సంక్రాంతి కంటే ముందుగానే పండుగ వచ్చిందని చెప్పుకోవచ్చు. మనశంకర్ వరప్రసాద్ సినిమా రిలీజ్ కావడంతో సినిమా ఫ్యాన్స్ అంతా కూడా సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. చెప్పండి, ఎలా ఉంది అసలు ఈ సినిమా? చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది. అసలు నెక్స్ట్ లెవెల్. అసలు అంటే మనం ఏమనుకుంటామంటే కామెడీ అంటే నార్మల్ ఉంటుందేమో అనుకున్నాం. అనిల్ రావు ముందు కామెడీస్ అవన్నీ కూడా చూసుకుంటే ఓకే క్రింజ్ కామెడీస్ ఉంటాయి, కానీ అసలు అక్కడ క్రింజ్ కామెడీ అసలు అనిపించలేదు. ఎక్కడ కూడా మనకు నార్మల్ అనిపించలేదు. హై లెవెల్ కామెడీ. అసలు సెకండ్ హాఫ్ అయితే కొంచెం తగ్గినట్టు అనిపించింది. వెంకటేష్ వచ్చిన తర్వాత ఇంకా ఊపి అందుకుంది. ఇంకా ఫస్ట్ సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయినా కానీ వెంకటేష్ వచ్చిన తర్వాత ఇంకా పీక్సే. స్టార్టింగ్లో అసలు చిరంజీవిని చూస్తుంటే అసలు చాలా క్లాసికల్గా స్టైలిష్గా, అతను 70 years మనిషిలాగా లేడు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఏజ్ ఎంత చిరంజీవి అని చూస్తే 70 years అని. 70 years పర్ఫార్మెన్స్ లాగా లేదు. ఇది ఒక 40-45 years వాళ్ళు చేసినట్టు ఉంది. అదిరిపోయింది అసలు పర్ఫార్మెన్స్. చూస్తున్నాం కదా, ఫ్యాన్స్ అయితే చిరంజీవిని స్క్రీన్ మీద చూసినాక అద్దిరిపోయింది అని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎందుకనంటే సంక్రాంతి పండగ అంటేనే ఎవ్వరు ఊహించినటువంటి అతి పెద్ద పండగ. అయితే ఈ టైంలో వచ్చేటువంటి సినిమాలకి చాలా అంటే చాలా క్రేజ్ ఉంటుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా రావడం వల్ల చాలా వరకే యూత్ జోష్లో ఊగిపోతున్నారు. అసలు మూవీని ఇంత లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశారా మేడం? నిజంగా చెప్తున్నాను, ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఎందుకంటే కంటిన్యూస్గా అనిల్ రావుపూడి గారు ప్రతి మూవీ హిట్ అవుతుంది. ఎందుకంటే ఆడవారు తల్లో పెట్టుకుంటారు పువ్వులు. ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వులు అంత బాగుంది మూవీ. అయితే నిజంగా చెప్తున్నా, ఎంత బాగుందంటే మూవీ. కామెడీ చేస్తాడు సునీల్, మళ్ళీ హిట్ కొట్టాడు అనిల్. నిజంగా ఒకటే గూస్ బంప్స్. చాలా డీసెంట్గా ఉంది మూవీ. అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సాంగ్స్ అయితే చెప్పొద్దు. ఓ మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మీకు పెళ్ళైందా? అయింది మేడం. మీ భార్య కోసం మీ పాట పాడతారా ఇంట్లో కూల్ చేయడానికి? పాడతా మేడం. హాల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండి రా అంటే మా భార్య వచ్చి దుప్పటి కప్పేస్తుంది. నిజంగా మేడం ఫుల్ ఎంజాయ్. మీసాల పిల్ల ఆ సాంగ్ కూడా మొదటి నుంచి ట్రెండ్ అయింది. అయితే మూవీ రిలీజ్ లో కూడా హైలైట్ అంటే ఆ సాంగ్ అని చెప్పొచ్చు. చూడొచ్చు, ఈ థియేటర్ మొత్తం అటు ఎవరైతే ఈ సినిమాని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంతకు మించి చాలా అంటే చాలా బాగుంది అని చెప్తున్నారు. మొత్తానికి హిట్ కొట్టాడు చిరంజీవి. సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి చిన్న టైటిల్, పండక్కి వస్తున్నాం అనే టైటిల్తో అదరగొట్టినటువంటి మూవీ ఇదే అని చెప్పేసి అటు చిరంజీవి ఫ్యాన్స్ చెప్తున్నారు. కుటుంబం మొత్తం కూడా చూడాల్సినటువంటి సినిమా కూడా అని చెప్తున్నారు. కెమెరామెన్ పవన్తో సుజాత, ప్రసాద్ ఐమాక్స్.